దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో మరల మనందరం కూడా ఇలాగున చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, గత రాత్రి అంతా దేవుడు మనలను తన దయగలిగినటువంటి రెక్కల కింద కాచి కాపాడినటువంటి ఆ దేవునికి మనము ఏమిచ్చి మనందరం కూడా రుణం తీర్చుకోగలం. మనందరం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో కుటుంబ సమేతంగా మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం కూడా ఇలాగ నా చక్కగా దినవాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి కృపను మనము ఆ యొక్క కృపను మనందరం కూడా పొందుకునేటువంటి వారిగా ఉన్నాం. ఈ యొక్క దిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు ఈరోజు మనలను ఒక చక్కని వాక్య భాగం ద్వారాగా మనలను బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఇస్సాకు నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మనం కూడా ఇస్సాకు నూరంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వారికి ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఉన్నది. కాబట్టి ఇస్సాకు విత్తనము వేశాడు, నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి గల కారణం ఏంటో ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 26వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడు. ఇస్సాకు ఆయన ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన కరువు కాలంలో ఉన్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఆది కాండం 26వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఒక గొప్ప కరువు కాలంలో ఉన్నాడు, కరువు కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఆ యొక్క దేశాన్ని అబీమెలెకు అనేటువంటి ఫిలిస్తీన్ల రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత గొప్ప విషయం! ఆ దేశమంతా కరువుతో నింపబడింది. ఆ దేశమంతా ప్రజలు ఎంతో ఇరుకులు, ఇబ్బందులు కలిగినటువంటి స్థితిలో ఇస్సాకు దీవించబడటం అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. చూడండి, ఇస్సాకు దీవించబడటానికి గల కారణం బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే, యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, ఆ యొక్క కరువు కలిగినటువంటి ప్రాంతాలు మన యొక్క స్థితిలో ఉన్నా, లేమిడి స్థితిలో ఉన్నా, మనలను దేవుడు ఆయన ఆశీర్వదించేటువంటి వాడు. చూడండి, ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ యొక్క కరువు కాలం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క దేశంలోనే, ఈ యొక్క ఫిలిస్తీన్ దేశంలోనే ఉన్నటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నువ్వు ఈ కరువుకు భయపడి పక్క దేశానికి నువ్వేమైనా వెళ్ళకు, నువ్వు ఈ దేశంలోనే ఉండు అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఈ దేశం ముందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఇస్సాకుతో దేవుడు ఈ మాట చెప్పాడో, మొట్టమొదటిగా ఇస్సాకు దీవించబడటానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, దేవుని మాటకు లోబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుడు ప్రత్యక్షమై, దేవుని యొక్క వాక్కు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆత్మస్వరూపై, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఇస్సాకుతో దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ యొక్క మాటకు ఇస్సాకు లోబడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఆశీర్వాదానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, దేవుని వాక్యమునకు మనం లోబడేటువంటి వాడిగా ఉండాలి.
దేవుని మాట వినబడుతున్నప్పుడు, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దేవుని సన్నిధానములో మనము చేరి మోకరించి, దేవా నీ యొక్క మాటకు నీ వాక్యానికి నేను విధేయుడిగా ఉంటాను, విధేయురాలుగా ఉంటానని మనము ఈ ఉదయకాల సమయంలో మనం తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా మనం జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇక్కడ 4వ వచనం మనం చూస్తున్నాం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో కూడా ఇస్సాకు కరువు కాలంలో ఉన్నాడు. ఏమండి, ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు. ఆయన కరువు, ఆ దేశం అంతా కరువు ఉంది. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇస్సాకు దీవించబట్ట గల కారణం ఆయన దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన జీవితంలో ఏమండి 12వ వచనంలో మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ దేశమందు 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. రెండవ విషయాన్ని మనం జాగ్రత్త చూస్తే ఏమండి, మొట్టమొదటిగా దేవుని వాక్యానికి లోబడ్డాడు. రెండవదిగా మనం జాగ్రత్త గమనిస్తే యెహోవా ఆశీర్వాదమునకు ఇస్సాకు పొందుకొనుటకు అర్హత సంపాదించుకున్నాడు. అంటే దేవుని యొక్క కృపను సంపాదించుకున్నాడు, దేవుని యొక్క దయను సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నట్టుకు గల కారణం ఏంటో తెలుసా? ఏ వాక్యమైతే పరిశుద్ధాత్మ దేవుడిగా ఇస్సాకుతో మాట్లాడాడో ఆ వాక్యాన్ని తన యొక్క హృదయంలో స్థిరపరుచుకున్నాడు. ఆ వాక్యము తన యొక్క హృదయంలో నాటబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ వాక్యమైతే ఇస్సాకు యొక్క హృదయంలో నాటబడిందో, ఇస్సాకు యొక్క హృదయంలో నాటబడిందో ఆ వాక్యము ఫలించింది. ఎంతగా ఫలించిందంటే 100 ఫలించింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో కూడా దేవుని వాక్కు ఫలించాలి, దేవుని మాట ఫలించాలి, దేవుని వాక్కు నాటబడాలి. దేవుని వాక్కును మనం పట్టుకొని ఎప్పుడైతే మన జీవిత యాత్రను కొనసాగిస్తామో ఆ వాక్కు మనకు తోడుగా ఉంటుంది. ఆ వాక్కు నిన్ను 100 ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డారా, ఎంత గొప్ప విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి ఆయన అర్హత పొందటానికి గల కారణం ఏంటంటే ఆ వాక్కును తన హృదయంలో దాచిపెట్టుకున్నాడు. 13వ వచనం మనం చూస్తే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అనే మాటను మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రమక్రమముగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, ఇక్కడ ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం మనం చూస్తే, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కళ్ళెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. 3వదిగా మనం జాగ్రత్త చూస్తే ఆయన గొప్ప మంచి ప్రార్థనాపరుడు అంటున్నాడు. ఇక్కడ ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరిగా దేవుడు ఇస్సాకు జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దీవించబట్టను గల కారణం ఆయన ప్రార్థనాపరుడుగా ఉండాడు. ప్రార్థించేటువంటి లక్షణం చాలా ప్రాముఖ్యం. ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరాలి. దేవుడు మన మొర వినాలి. దేవుడు మనల్ని దీవించాలి. ఇట్టి కృప యేసు క్రీస్తు నామములో మీకును కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు నాయన. ఇస్సాకు విత్తనం వేసాడు నాయన, 100 ఫలాన్ని పొందుకున్నాడు. ఇట్టి కృప మా జీవితంలో కూడా నాయన మీరు కలుగు చేయండి. ఈ మాటలు ప్రభు ఎవరైతే వింటున్నారో వారికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు ఇచ్చినందుకు నాయన మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, విత్తబడిన మాటలు వ్యర్థంగా పోకుండా 30 60 100గా ఫలింపులు దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.